ఎలీఫజు యోబు యొక్క స్నేహితుడు చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతులు శ్రమ పరచబడరు అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీతిమంతులకి కష్టాలు రావు, నీతిమంతులకి లేదంటే మంచి వాళ్ళకి మంచే జరిగింది. లోకంలో సామెత ఇలాగంటాం కదా, మంచోళ్ళకి ఎప్పుడు మంచే జరిగిద్దండి, అవునా? అలాగే చెడ్డ వాళ్ళకి ఎప్పుడు చెడే జరిగిద్ది అనేటువంటి లోకంలో ఉన్నటువంటి సామెతను, లోకంలో ఆలోచన, మనుషుల యొక్క భావన, మనుషుల యొక్క అభిప్రాయాన్ని బట్టి ఎలీఫజు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా క్లియర్గా మనం ఆలోచన చేయాలి. ఏమని? అసలు ఇక్కడికి ఒక మాట ఉంటుంది చూడండి, 7వ వచనంలో, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా అని అంటున్నాడు. యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమయ్యారా? అసలు యథార్థవంతులకి కష్టం వచ్చిందా అంటే, మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క భావజాలం ఎలా ఉంటుందంటే, వాళ్ళ యొక్క తలంపులు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక సందర్భంలో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. అపోస్తుడైన పౌలు ఒక దీవిలోనికి పడవ పగిలిపోయి ఒక దీవిలోనికి వెళ్ళినప్పుడు, ఆ చిన్న ద్వీపంలో వాళ్ళు చలి కాచుకుంటున్న సందర్భంలో ఆయన ఇక పిల్లలన్నింటినీ కూడా కట్టెలన్నింటినీ గేదర్ చేసి వేస్తుంటే అతని చేతికి పాము పట్టుకుంది. పాము చుట్టుకునేసరికి అందరితో పాటుగా ఖైదీ అయిన, అంటే ఆ దీవిలోకి వెళ్ళినప్పుడు ఆ దీవిలో ఈ పాము పట్టుకునేసరికి మనుషులు అనుకున్నారు, పడవ పగిలి తప్పించుకుని వచ్చాడు కానీ ధర్మదేవతను వదిలిపెట్టలేదు, పాము కాటేసేసింది, ఇప్పటికో ఇంకో 2 నిమిషాలకు ఇంకో 10 నిమిషాలు చచ్చిపోతాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ద్వీపవాసులు అనుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామమున అనుకునేసరికి ఆయన చెయ్యి విదిలించి దాన్ని పడేశాడు. అయితే మనుషులందరూ ఇక్కడ ఆలోచన ఏంటి, పాము ఎటు కలిసింది, ఈయన అయిపోతాడు అనుకున్నారు. కానీ అదే మనుషులు ఈ పౌలుకి ఏమీ కాకుండాను చూసి నిజముగా ఈ మనుషుడు నీతిమంతుడు అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. చూడండి, మనుషులు జరిగే పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి వారి యొక్క ఆలోచన విధానము లేదంటే వారి యొక్క ఊహాత్మకమైన తలంపులు హెచ్చుతగ్గులుగాను మార్పులు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కానీ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, నీతిమంతులు కదలకుండా ఉంటారంట, స్థిరులుగా. సియోను పర్వతం మీద స్థిరులుగా ఉంటారంట. హల్లెలూయా. అయితే ఈ ఎలీఫజు చెప్పిన మాటకి మనం ఆలోచన చేస్తే, అతను కూడా లోకంలో మనిషే, జనంలో మనిషే, అందరిలాగానే ఆలోచన చేసిన వాడే, మనలాగానే ఆలోచన చేసి అతను చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతులు ఎప్పుడూ బాగానే ఉంటారు, అసలు వాళ్ళకి తిరిగే లేదు, వాళ్ళకి అసలు మంచే జరిగిద్ది, అసలు వాళ్ళకి కష్టాలే ఉండవు, వాళ్ళకి నష్టమే జరగదు అనేటువంటి ఒక దృక్పథంతో, ఒక భావజాలంతో, ఒక ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఇతను, ఇటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఒక భక్తుడి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట, అనగా భక్తుడైనటువంటి యోబు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ చెప్పిన మాట, యోబుకి శ్రమలు కలిగినాయి, నష్టం కలిగింది, పిల్లలు చనిపోయారు, భార్య దూరం అయింది, ఇవంతా పోతే ఆస్తి పోయింది, అన్నీ పోయినప్పుడు అంతేకాకుండా తన దేహం అంతా కురుపులతో, పుండులతో నిండిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నిండిపోయి రోగంతో, చెల్లాపెంకులతో గోక్కుంటూ ఉంటే, ఆ పరిస్థితిలో మనుషులు వచ్చి ఓదార్చాల్సింది పోయి మాట్లాడుతూ నిందేస్తూ చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతుడు ఇక్కడ జరగనే జరగదని అంటున్నారు. హల్లెలూయా. అంటే ఇవి లోకంలో ఉన్నటువంటి ఆలోచన విధానము, మనుషుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు, ఆ తలంపులు. అయితే ఆ మాట మాట్లాడుతూ ఆ భక్తుడికి లేదంటే యోబుకి ఈ యొక్క ఎలీఫజు తన స్నేహితుడు చెప్పిన మాట ఏంటంటే, నీ బట్టి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు శ్రమ కలిగింది కదా, మరి ఇప్పుడు నీ భక్తి ఏంటి? నువ్వు దేవుని భక్తిపరుడుగా అంటున్నావు కదా, నువ్వు భక్తి చేస్తున్నావు కదా, ప్రతి రోజు కూడా నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సమాజం కొరకు, నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు
చేస్తున్నావు కదా, మరి నీకు వచ్చిన శ్రమ ఏంటి, ఈ కష్టం ఏంటి, ఏమి నీ భక్తి ఏమైపోయింది అని అంటున్నాడు. హల్లెలూయా. నీ భక్తి ఏమైపోయింది అంటున్నాడు. ఇలాగ ప్రశ్నించే వాళ్ళు ఎవరంటే ఎలీఫజ్ లాంటి వారు, అనగా నామకార్థంగా భక్తి చేసే వాళ్ళు అనుకోవచ్చు. అంటే వాళ్ళకి రోగం వచ్చినప్పుడే దేవుడు కావాలి, బాధ వచ్చినప్పుడే దేవుడు కావాలి, సమస్య వచ్చినప్పుడే దేవుడు కావాలి. అప్పుడు దేవుడితో అన్ని పోల్చుకుంటారు. అబ్బా ఏమైపోయింది, అన్ని బాగుంటే అబ్బా మా దేవుడు ఎంత గొప్పడో, అంత మంచిగా ఉంటే ఇంతకన్నా మంచి దేవుడు ఎవరు లేరు. అందుకనే భక్తుడు ఎలీఫజు ఈ ఏబుతో అంటాడు, నీ భక్తి ఏమైపోయింది, నువ్వు ఇంతకాలం చేసినటువంటి నీతి ఏమైపోయింది, నీవు నీ పిల్లల కొరకు ఉపవాసాలని ప్రార్థన చేసావు, నీవు నీ పిల్లల కొరకు 1 పొద్దులు 2 పొద్దులు ఉండి ప్రార్థన చేశావు, దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుకున్నావు, వారి కోసం నీ కుటుంబం కోసం స్థిరంగా నిలబడుతూ ప్రార్థన చేశావు, ఏమైపోయిందని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాటలు మనం గమనించాలి. నిజముగా క్రమముగా దేవుని భక్తిని ఎరిగిన వారు వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉంటారు. అయితే నీతిమంతుల గురించినటువంటి వాక్య భాగం మనం గమనిస్తే నీతి చాలా ప్రాధాన్యమైనది. అందుకనే దావీదు భక్తుడు ఈ మాట చెప్తాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు పెద్దవాడినై ముసలివాడిని అవుతున్నాను, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు అంటాడు. హల్లెలూయా. అయితే సమస్యలు, బాధలు, శ్రమలు, కష్టాలు రావాలి, వస్తాయి. ఎవరికి? నీతిమంతులకి, అంత మనుషుల్లాగానే. కానీ వారి భక్తి వారికి ధైర్యం పుట్టిస్తుంది. వారికి దేవునితో ఉన్నటువంటి బంధము, దేవునితో వారికి ఉన్నటువంటి వాక్య సహవాసము వారిని నిలబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి చూడండి ఒకసారి దావీదు ఏమని చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. నీతిమంతుల గురించి ప్రస్తావన చేసినప్పుడు భక్తుడు దావీదు 34వ కీర్తన 19వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట. హల్లెలూయా. చూద్దాం త్వరగా. 34వ అధ్యాయము 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇంకా కింద చూస్తే ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒకటేనూ విరిగిపోదు. చూడండి, దేవుడు నీతిమంతుల విషయంలో, లేదా శ్రమ పడే వాళ్ళ విషయంలో, బాధపడే వాళ్ళ విషయంలో ఈ మాట సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిగా నమ్మకంగా మంచివాడిగా మనం బ్రతికినప్పుడు మనకు శ్రమలు రావని కాదు ఉద్దేశం. కానీ ఆ శ్రమలలో విడిపించేవాడు ఉన్నాడు. ఇప్పుడు రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా మనకు విడిపించేవాడు ఉన్నాడు అని అర్థం. మనకు దయ చూపించి, కనికరించి, ఆదరించేవాడు ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా. అలాంటి పరిస్థితి మాకు ఏర్పడినప్పుడు తరచూ నేను చెప్తూనే ఉన్నాను. ఒక 2 సందర్భాల్లో ఏమైంది, అందరము కూడా అనారోగ్య పరిస్థితుల్లో, మేము వాతావరణం అనుకూలించక అనారోగ్య పరిస్థితుల్లో మంచాన పడిపోయి ఉన్నప్పుడు, మేము కదలలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునితో ఇలా అన్నాను, ఇక ఎవరు రక్షించబడకముందే చనిపోతానా ప్రభువా అని. దేవుని మాట చల్లగా ఒక స్వరం వినిపించింది, నేను మీతో ఉన్నాను. హల్లెలూయా. నేను నీతో ఉన్నానని చెప్పిన మాట. ఆ తర్వాత రోజు ఇంకొక చిన్న వ్యక్తిని తీసుకొస్తే ప్రార్థన చేస్తే వాడు బాగుపడ్డాడు. మరి నాకు దేవుడు మాట్లాడిన మాట, నేను మీకున్నాను, మరి ప్రజల కొరకు ఎవరున్నారు? నాడు మోషేలాగా మనం ప్రార్థన చేయవారంగా, ప్రజల నిమిత్తం విజ్ఞాపనం చేయవారంగా, వారి విడుదల కొరకు, వారి క్షేమం కొరకు. నీతిమంతులకు శ్రమలు రావచ్చు ఖచ్చితంగా, కానీ విడిపించే విడుదలకర్త ఉన్నాడు. హల్లెలూయా. కనుక విమోచించేవాడు ఉన్నాడు. ఈ మాట చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మళ్ళీ మనం చదువుదాం. నీతిమంతునికి ఉన్నటువంటి గొప్ప ధన్యత ఏమైందంటే అదే 34వ అధ్యాయము 17-18 చదువుదాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల
వారిని యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎప్పుడైతే మనము దేవునితో సమాధానం కలిగి నీతిగా నమ్మకంగా ఆయన యందు విశ్వాసంతో మనం బ్రతుకుతున్నామో అప్పుడు మనం మొరపెట్టినప్పుడు మన మొరను, మన యొక్క ప్రార్థనను వినేవాడు. మన ప్రార్థనను విని మనకు సమాధానం ఇస్తాడు. అది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితులైనా ప్రభు దాటిపోకుండా సమాధానం ఇస్తాడు. కనుక నీతిమంతునికి శ్రమలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కష్టములు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ నీతిమంతుని విడిపించేవాడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, విమోచకుడు. హల్లెలూయా. ఆయన రక్షించే దేవుడు. ఇక్కడ రాయబడిన మాట, ఆయన వారిని విడిపించును, ఆయన రక్షించును. ఇంకొక వాక్యం మనం చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు చదవండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్ కాలమునందు భక్తిహీనులు కూలుదురు. చూడండి, నీతిమంతునికి ఒకవేళ దేవునితో సమాధానం కలిగి దైవభక్తి కలిగి నమ్మకంగా బ్రతికే ప్రతి వానికి కూడా, లేదు నీతిమంతులు అనేటువంటి వాడికి కూడా దేవుడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఓడిపోయిన మరలా లేస్తాడు. వారికున్న ధైర్యము, వారికి ఉన్నటువంటి ఒక శక్తి, బలము, భక్తి ఏమనగా దేవుడు. కానీ ఆపద సమయంలో కీడు వచ్చినప్పుడు చెడ్డవాడు కూలిపోయి మరెన్నడూ కూడా లేవలేక ఉంటాడు. 73వ కీర్తన అయితే చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నమాట. వారికి ఆశ్రయం లేదు, ఆధారం లేదు, వారు కూలి నశించిపోయింది. నేనైతే యెహోవా మందిరమునందు పచ్చని ఒలీవ మొక్కలను. భక్తుల నుండి ఆశాపు తెలియపరుస్తూ రాసినటువంటి కీర్తన. ఆయన ప్రలాపిస్తూ, వేదన పడుతూ, అయ్యో చెడ్డవారు ఇంతగా ఎదిగిపోతున్నారు, దానికి అనేకమైన సామెతలను కూర్చుకుంటున్నారు. ఇదిగో మాకు మేలే జరిగింది, మంచి జరిగింది, మేము మంచిగా చేసామని, లేదంటే మాకు అంతా బాగుంది, మేము ఎందుకంటే మంచి వాళ్ళమని. కానీ వారి లోగుట్టు ఎరిగినటువంటి ప్రభు సన్నిధిలో ఒక వ్యక్తి మొరపెట్టు, అయ్యా నేను నీ భక్తి చేస్తున్నాను, నీతో నిలబడుతున్నాను, నీ క్రమంలో నడుస్తున్నాను, మరి నా పరిస్థితి ఏమి అని ఆలోచించినప్పుడు నిజముగా వారు లేకుండా కూలిపోయారట. ఈయనకైతే యెహోవా పొద్దు ధన్యకరం అని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట, దేవుని అందులో విశ్వాసము మనల్ని నిలబెడుతుంది, నీతిగా ఉంటుంది. అందుకని ముఖ్యంగా మన నీతి దేవుడై ఉండాలి, మన మంచితనం అంతా కూడా దేవుడై ఉండాలి. నా మంచి నేను చూపించడానికి ప్రయత్నం చేయడానికి లేదు, మన యొక్క నీతిని ప్రదర్శించడానికి లేనే లేదు. ఎందుకనంటే దేవుని దృష్టిలో మన యొక్క నీతికి మురికి గుడ్డలతో సమానం. ఆయన నీతిని మాత్రమే మనము ప్రదర్శించి చూపించగలగాలి. అప్పుడు ఆ నీతి మనలను గొప్ప స్థాయికి, ఎంత అయినను మనల్ని విడిపించగల శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కనుక ఇంకొక మాట మనం చూద్దాం. 37వ కీర్తన 39:40 చదువు. చివరి వచ్చిన, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. మరి ఇంత బాధ కలుగుతుంది, ఇంత శ్రమ కలుగుతుంది, పరిస్థితి ప్రతికూలంగా ఉంది, ఎవరు ఆధారము? యెహోవా. రక్షణ ఆశ్రయం ఆయన. మరి ఎలీఫస్ చెప్పిన పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి నీతిమంతులకి శ్రమ రాదని అంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి శ్రమలోనూ కూడా నీతిమంతునికి దేవుడు ఆధారం అని ఉంటుంది. ప్రతి కష్టంలోనూ కూడా, ప్రతి ఒక్క ఆపదలోనూ కూడా దేవుడు నీతిమంతునికి సహాయం. హల్లెలూయా. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని రక్షించును. విడిపించి రక్షించాడు. కాబట్టి దేవుడు నీతిమంతుల పక్షాన విడిపిస్తాడు, వారికి ఆధారం, ఆశ్రయం దొరుకుతుంది. ఇంకా మనం గమనించుకుంటే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం.
సమాధానం కలుగునట్లు నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఈ మాటలన్నీ మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. అయినను ధైర్యము తెచ్చుకొనండి. నేను లోకమును జయించి ఉన్నాను. లోకమును జయించున్నాను. నీతి మంతుడైనటువంటి క్రీస్తు తెలియపరిచిన మాట. ఇదిగో లోకంలో శ్రమ నేను జయించాను. నీతిమంతులుగా ఉన్న మీరు, నీతిని అనుసరించే మీరు, క్రీస్తుని విశ్వసించిన మీకు అదే శ్రమ ఎదురవుతుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను లోకాన్ని జయించాను కనుక మీరు కూడా జయించుదురు. నేను దేవాది దేవుడినై ఉండి, మహిమాసి మహాసింహాసుడినై ఉండి, ఆ మహిమను తగ్గించుకొని భాగ్యముగా కూడా ఎంచగా మినిమైజ్ చేసుకొని తగ్గించుకొని ఈ రూపంలో దిగి వచ్చి మానవునిగా అనేకమైన శ్రమలు అనుభవించినప్పటికీ కూడా దీన్ని నేను జయించాను కనుక మీరు జయించుదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. శ్రమ అనేది సహజంగా ప్రతి మనిషికి ఉండేది. కానీ దానికి మనము కర్మ సిద్ధాంతమో కర్మఫలమో ఆపాదించకూడదు. కానీ దేవుని యందు విశ్వాసముల వలన దాని ప్రతిఫలం అనుభవిస్తాం. నీతిగా బ్రతికినప్పుడు, దేవుని యందు విశ్వాసంలో స్థిరముగా ఉన్నప్పుడు, క్రమమైనటువంటి విశ్వాసాన్ని కొనసాగించినప్పుడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే తెలియపరచినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు నిలకడైన కృప దొరుకుతుంది. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? స్థిరమైన కృప. ఏది యోబు భక్తులు దొరికినట్లుగా ఆయన విశ్వాసమును బట్టి, ఆయన పరిస్థితిని బట్టి అనేక వేదనలు బాధలు అనుభవించినప్పటికీ ఆయనకు దేవుని యొక్క దయను పొందుకున్నాడు, నిలబడ్డాడు, కృప పొందుకున్నాడు. అలాగే దావీదుని విషయంలో కూడా ఆయన కృప పొందుకుని ఆయన నీతి దేవుడై ఉన్నట్లుగా చూపించాడు. హల్లెలూయా. మనం కూడా గమనించినప్పుడు మనకి విమోచన ఆత్మ కలిగి ఉన్నాం. శ్రమలో మనకు నిలబడమైన కృప ఉంది కనుక అంత మాత్రమే కాదు, శ్రమలలో మనకు విమోచన ఉంది. శ్రమలలో మనకు విమోచన, విడుదల, సహాయం ఉంది. ఎప్పుడు? దేవుని యందు విశ్వాసంలో ఉన్నప్పుడు. కష్టంలోను, శ్రమలోను, బాధలోను, అనేకమైనటువంటి ఎదురుపాట్లలో మనం ఉన్నప్పుడు మనకు ఒక ఆశ ఏంటంటే, ఒక నిరీక్షణ ఏంటంటే, మనకంటూ విమోచించే దేవుడు ఉన్నాడు, మనకంటూ సహాయం చేసే రక్షకుడు ఉన్నాడు, మనల్ని ఆదరించేవాడు ఉన్నాడు, మనల్ని ధైర్యపరిచి ఈ శ్రమను దాటిపోవడానికి, ఈ శ్రమను జయించడానికి విశ్వాసం ఇచ్చేటువంటి విశ్వాస వాక్యం మనకుంది. వాక్యము మనను బలపరుస్తుంది అన్నటువంటి విమోచన మనకుంది. అంత మాత్రమే కాదు, ఈ వాక్యాల్లో మనకు అర్థమవుతూ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిత్యమైన విమోచన, తాత్కాలికమైన విమోచన కాదు. చాలా సందర్భాల్లో మనము విశ్వసించినప్పుడు, లేదంటే దేవుని యందు భక్తి చూపినప్పుడు ఈ బాధ తప్పితే చాలు ఇంకా అని అంతవరకే మనం భక్తి చూపిస్తాం దేవుని పట్ల. లేదనుకోండి, ఈ కష్టంలో మనం బయటపడితే చాలు అంతే, తర్వాత మన బాధ మనం పడవచ్చు అనుకుంటాం. కానీ నిజముగా దేవుని దయను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కృపను పొందుకున్న వారు ఎవరైనప్పటికీ కూడా మనము చూడవలసింది ఏంటంటే, ఈ తాత్కాలికమైన విడుదల కాదట. అందుకనే అపోస్తులు పౌలు కూడా ఈ మాట చెప్తూ శ్రమలు అనుభవించినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ అల్పకాలంలో వచ్చేటువంటి శ్రమలను ఇవి చాలా తక్కువగా ఎంచి మహిమలో ఉన్నతమైన మహిమను చూశారు. హల్లెలూయా. కానీ ఇటువంటి లోకంలో మనము తాత్కాలికమైనటువంటి విమోచన కొరకు మనం ప్రయాసపడకూడదు. నిత్య విమోచన, నిత్యమైన రక్షణ, నిత్యమైన సమాధానం, సంపూర్ణ ఆదరణ మన హృదయంలో మనకు ఏలుబడి చేయనట్లుగా మనము ప్రభు పట్ల విశ్వాసాన్ని కనపరచాలి. ప్రభు పట్ల తన యొక్క దయను కోరుకుంటూ, తన యొక్క కనికరాన్ని కోరుకుంటూ, తన యొక్క విశ్వాసమును మన జీవితంలో కొనసాగించడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా. కనుక మనకున్నటువంటి నిత్య విమోచన, మనం ఈ 3 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. నీతిమంతులుగా, లేదంటే దేవుని యందు విడుదల పొందిన మనకున్నటువంటి విశ్వాస విషయంలో కృప ఏమనగా మనకు శాశ్వతమైన కృప ఉన్నది, విమోచన ఉన్నది, ప్రతి పరిస్థితిలో కూడా విడుదల ఉంది, శ్రమలో కూడా మనకు నిత్యమైన విశ్వాసపు
కృపను, విశ్వాసపు నిరీక్షణను మనము పొందుకోగలుగుతున్నాం. అది ప్రభు అయిన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా. హల్లెలూయా. ఆయన నీతి మనము ఆపాదించబడుతుంది. మనకు వాక్యం ఈ విధంగా చెప్పబడింది, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో అందరూ కూడా దేవుని కుమారులను అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాదు, ఎవరైతే వారి పాపములు ఒప్పుకుంటారో వారు దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మనలను క్షమించి నీతిమంతులుగా చేస్తారని చెప్పిన వాక్యంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఆయన నీతి, ఆయన కృప, ఆయన సమాధానం, ఆయన ఇచ్చేటువంటి విమోచన, విడుదల, నిత్య రాజ్యము ప్రభు మనకు, మన కుటుంబాలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను అనుగ్రహించి సమాధానం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. అందరం తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.